శ్రీ గురుభ్యో నమః. ఓం మాతృదేవో భవ పితృదేవో భవ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామినే నమః. సత్య డిజిటల్ ప్రేక్షకులకు శుభాభివందనాలు. స్వస్తి శ్రీ దుర్ముఖీ నామ సంవత్సరము మాఘమాసం శిశిర ఋతువు. ఈరోజు సప్తమి అంటే ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటువంటి పండుగలలో ఈ ముఖ్యమైనటువంటిది శ్రీ పంచమి. శ్రీ పంచమి తర్వాత వచ్చేటువంటిది సప్తమి. ఈ సప్తమి తర్వాత వచ్చేటువంటిది మహాశివరాత్రి. మాఘమాసంలోనే 3 పండుగలు ఎక్కువ మటుకు ప్రతీకగా వస్తుంటాయి. మరి అంతటి మహత్వకరమైనటువంటిది ఈ మాఘమాసం. ఈ మాఘమాసంలో శుద్ధ సప్తమి ఏదైతే ఉందో విశేషపూరితమైనటువంటిది. మరి ఈరోజు దీనిని రథసప్తమి అని కూడా పిలుస్తుంటారు. ఈ రథసప్తమి అని పిలవడానికి గల కారణాలేవో మరి కొద్ది క్షణంలో తెలుసుకుందాం. మరి ఈరోజు శుక్లపక్షం సప్తమి, రాత్రి 10:45 వరకు సప్తమి ఉంటుంది. అశ్విని నక్షత్రం రాత్రి 8:02 వరకు అశ్విని నక్షత్రం ఉంటుంది. వర్జం సాయంకాలం 4:13 ప్రారంభమై 5:45 వరకు వర్జం ఉంటుంది. తిరిగి తెల్లవారుజామున 5:05 ప్రారంభమై 6:35 వరకు ఈ యొక్క వర్జం ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:57 ప్రారంభమై 9:42 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:44 ప్రారంభమై ఈ యొక్క 1:29 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. చాలా విశేషమైనటువంటిది. ఈరోజు అమృత గడియ మధ్యాహ్నం 1:11 ప్రారంభమై 2:42 వరకు అమృత గడియ సమయం ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:56 ప్రారంభమై 12:21 వరకు రాహుకాలం ఉంటుంది. ఈరోజు మాఘమాసంలో విశేషమైనటువంటి రోజు. మరి ఈ మాఘమాసంలో విశేషమైనటువంటి రోజు నాడు మీరు ఏం చేయాలి, మరి ఏం చేస్తే బాగుంటుంది? సూర్యుడికి సంబంధించినటువంటి వాహనం అందరికీ తెలుసు. అశ్వపు అంటే గుర్రాల పైన ఒక రథము కల ఈ యొక్క వాహనము పైన ఆయన పయనిస్తుంటాడు. దాన్ని మనం గుర్రపు బండి అంటాం. ఆ గుర్రపు బండి పైన ఆయన కాలగమనము చేస్తూ ఉంటాడు. భగవంతుని స్వరూపంలో ఈయన సృష్టి ప్రారంభమైనప్పుడు సూర్యగ్రహము ప్రారంభమై సంచరిస్తున్నప్పుడు ఈయన రథాన్ని బండి రూపంలో గుర్రాల వాహనంతో ప్రారంభించినటువంటి రోజు కాబట్టి రథసప్తమి అని దీన్ని పిలుస్తుంటారు. అంతేకాదు ఈయనకు సంబంధించినటువంటి తేజస్సులో ఉన్నటువంటి దాని లోపల కూడా సూర్యగ్రహం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ముఖంలో మంచి తేజస్సుని ఇస్తుంది. దానితో పాటు రోగాల బారి నుండి కూడా దూరం చేస్తుంది. సూర్యుడి అనుగ్రహం వల్ల హృదయ రోగమైనటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. చెప్పాలంటే సూర్యుని యొక్క అనుగ్రహం లేక సూర్యుని యొక్క కిరణం ప్రసరింప చేయకుండా ఉంటే తీవ్రమైనటువంటి వ్యాధుల వల్ల ఎందరో ఎన్నెన్ని రకాలుగానో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఆ వ్యాధులకు కారకంగా ఉండడానికి పోవడానికి గల కారణం సూర్యుడు. ఒకరోజు చంద్రుడి ప్రకంపనం వల్లనే రోజు మొత్తం ఉందనుకోండి, రాత్రి ఉందనుకోండి, తెల్లవారి జంతువులకు అన్నిటికీ కూడా కష్టమవుతుంది. సూర్యుడు ప్రతి ఒక్కరికి సూర్యకిరణం వల్ల మనసులో వచ్చేటువంటి తేజస్సే కాదు, చెట్టులో ఉండేటువంటి దానికి సంబంధించినటువంటి పదార్థాన్ని ఇస్తాడు. సూర్యరశ్మి వల్ల ఎన్నో క్రిమికీటకాలు కూడా నశిస్తాయి. అది మన శరీరం పైన కూడా మనకు తెలియకున్నటువంటి క్రిమికీటకాలు కొన్ని వేల కోట్ల సంఖ్యలో ఉంటాయి. ఆ సంఖ్యలో ఉన్నటువంటి క్రిమికీటకాలన్నీ కూడా సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల, అంటే సూర్యగ్రహం ఏదైతే ఉంటుందో ఆ సూర్యగ్రహ ప్రభావం వల్ల సూర్యకిరణం పడినంత మాత్రాన శరీరం పైనటువంటి అంచలంచల లక్షల యొక్క బ్యాక్టీరియా నశించి దానివల్ల మనం ఆరోగ్యకరంగా మారుతాం. సూర్యుడు నీటిపైన ప్రసరింపే కిరణం వల్ల కూడా నీటి లోపల కూడా ఈ యొక్క ప్రవాహ శక్తి పెరిగి అందులో ఉన్నటువంటి క్రిమికీటకాలు కూడా నశిస్తుంటాయి. సూర్యుడు చేసేటువంటి ప్రతి అనుగ్రహం వల్ల జంతుజాలాలన్నీ కూడా ఆ యొక్క రోగాన బారిన పడకుండా ఉంటాయి. మరి ఈరోజు మనం
మేషం నుండి పడితే మీనరాశి వరకు 12 రాశుల యొక్క పూర్తి గ్రహచార ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే మేషరాశి వారి తరుణంలో ఇతర వృత్తులు అంటే చేతి వృత్తులు చేస్తున్నటువంటి వారికి చేయుతగా ఉంటుంది. ఫైనాన్స్ విషయంలో కాంట్రాక్ట్ ధరలకు అనుకూలంగా ఉంటుంది. ఆశించినటువంటి లాభం ఉంటుంది. కుటుంబమునందు శుభకార్యాలు నెరవేరుతుంటాయి. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సఫలమవుతూ ఉంటుంది. వివాహం జరుగుతుంది. కొన్ని విషయాలలో ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవకాశం మీకు ఏర్పడుతుంది. మేషరాశి వారు మీ గ్రహచార ప్రభావం బాగుండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ రాశికి సంబంధించినటువంటి అధిపతి సూర్యుడికి నమస్కారం చేసుకొని తెల్ల జిల్లేడు యొక్క ఆకుని మీరు స్నానం చేసేటువంటి నీళ్ళలో వేసుకొని స్నానం చేసినట్టయితే సూర్యానుగ్రహం కలుగుతుంది. ఈ సూర్యానుగ్రహం కలిగేటువంటి స్నానం కూడా సూర్యోదయము అవుతున్నటువంటి సమయంలో మాత్రమే చేయాలి. దినసరి చెరవలో చేయకూడదు. ఇటువంటి ప్రభావం ఉంటుంది. మేషరాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ఈరోజు మీకు గ్రహస్థితి సామాన్యంగా ఉంటుంది. సుఖ సంతోషాలు పొందగలుగుతారు. వైవాహిక జీవితం లేకుండా ఉన్నటువంటి వారికి వైవాహిక జీవితంలో శుభం కలుగుతుంది. మానసిక ప్రశాంతతని పూర్తిగా పొందగలుగుతారు. చేసేటువంటి ప్రతి పని కూడా శుభప్రాప్తి కలిగి చివరికి ఇబ్బంది పాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. వాహన ప్రయాణం చేస్తున్నప్పుడు కాస్తంత జాగ్రత్త కూడా చాలా అవసరం. వృషభ రాశి వారికి జాతక ప్రభావం బాగుండాలనుకుంటే మీరు తప్పకుండా ఏదైనా వజ్రాన్ని మీ చేతికి ధరించినట్టయితే సూర్యానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి వారి జాతక ప్రభావం చూస్తే వీరికి కష్టానికి తగ్గటువంటి ఫలితం లభిస్తుంది. అధికారులు తమతో సహకరించాలనే ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయదారులకు సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. రుణ సమస్యల బారి నుండి వీరు తప్పించుకుంటారు. ఆఫీసర్ల వలన కొద్దిగా సమస్య ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు పోరాటం తప్పదు. ఈ మిథున రాశి వారి జాతక ప్రభావం బాగుండాలనుకుంటే వీరు ఆరోగ్య కవచాన్ని పాటించడం చాలా మటుకు శ్రేయస్కరం. తర్వాత రాశి వీరి జాతక ప్రభావంలో శనగ, కంది, మున్నగు పంటలకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ వివాహితులకు వివాహ ప్రయత్నం కలిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా రుణ ప్రయత్నాలను పూర్తిగా చేస్తారు. శుభకార్యాచరణ నిర్వహణలో ఇబ్బంది కలుగుతుంది. బంధుమిత్ర సహాయ సహకారాలు మీకు పూర్తిగా అందుతాయి. ప్రయాణంలో జాగరూకత ఎక్కువ మటుకు అవసరం. ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి జాతక ప్రభావం బాగుండాలనుకుంటే మీరు ఈరోజు రావి చెంబులో నీళ్లు తీసుకొని సూర్యుడి వైపుగా ముఖం పెట్టి ఆ తులసి కోట పైన 3 సార్లు నీళ్లు తలపనిమించినట్టయితే మీకు శుభప్రాప్తి కలిగి ఆరోగ్యంలో ఆటంకాలు లేకుండా తొలగిపోతాయి. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారి జాతక ప్రభావం చూస్తే గృహ నిర్మాణం యొక్క పనులని ప్రారంభిస్తుంటారు. స్థిరాస్తుల యొక్క కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పట్టుదలతో చేసేటువంటి ప్రతి పని కూడా మీకు సూచికగా ఉంటుంది. సింహరాశి వారి జాతక ప్రభావం సూర్యానుగ్రహం కలగాలంటే మీరు తప్పకుండా వైడూర్యపు ఉంగరాన్ని చేయించుకొని చేతుకు పెట్టుకోవడం వల్ల మీకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారి జాతక ప్రభావం చూస్తే రుణదాతల యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది. కాంట్రాక్టు ధరల సమయానికి బాకీలు రాకపోవట, స్త్రీలు కుటుంబ సమస్యల చేత మానసిక ప్రశాంతతను గురి అయ్యే విధంగా ఉండడం, చిన్న చిన్న విషయాలలో ఎక్కువగా ఇబ్బంది పెట్టుకోవడం, దానితో పాటుగా
స్థిరాస్తుల విషయంలో మాట పట్టింపులు రావడం, చేసేటువంటి ప్రతి పని కూడా సానుకూలంగా లేక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా వస్తుంది. ఈ రాశి వారికి జాతక ప్రభావం బాగుండాలనుకుంటే మీరు తప్పకుండా కేజీ పావు గోధుమలను ఈరోజు బిదవానికి కానీ, ఆవుకు కానీ, బ్రాహ్మణుడికి కానీ దానం చేయడం వల్ల మీకు సూర్యానుగ్రహం కలిగి మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా త్వరితగతంగా బాగుపడతాయి. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారి జాతక ప్రభావం చూస్తే నైపుణ్యత, ఓర్పు ఉన్నటువంటి వారికి సమస్యలు దూరమవుతుంటాయి. ఎటువంటి వారికైనా కానీ తమ స్థానంలో నిలదొక్కుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. రాజకీయ పదవులలో ధైర్యంగా ఉంటారు. మానసిక చింతన నుండి కూడా మీకు దూరమయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాకపోతే ఆరోగ్య విషయంలో మాత్రం చికాకులు ఏర్పడి మాస్తంత ఇబ్బంది కలిగే అవకాశం మీకు సూచిస్తుంది. ఈరోజు ఆరోగ్య విషయంలో బాగుండాలనుకుంటే తప్పకుండా మీ వాకిట్లో ఆవు పిడకలతో చేసినటువంటి పాయాసాన్ని సూర్యుడికి నైవేద్యంగా పెట్టి మీరు కుటుంబ సభ్యులంతా భుజించండి. తప్పకుండా సూర్యానుగ్రహం కలిగి శుభప్రాప్తి కలుగుతుంది. తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి జాతక ప్రభావం చూస్తే ప్రజల నుండి రాజకీయ నాయకులకైతే తిరస్కార భావం కలుగుతుంది. ఈరోజు ఆశాజనకంగా ఉండకపోవచ్చును. బంధుమిత్రులతో కాస్తంత తగాదలు ఏర్పడతాయి. అనారోగ్య భంగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత రాశి ధనుర్రాశి. ఈ వృశ్చిక రాశి వారు జాతక ప్రభావం బాగుండాలనుకుంటే తప్పకుండా ఆదిత్య కవచంతో పాటు ఈ యొక్క తెల్లజిల్లేడు పుష్పాలని సూర్యగ్రహానికి అర్పణ చేసినట్టయితే సుఖప్రాప్తి కలుగుతుంది. తర్వాత ధనుర్రాశి. ధనుర్రాశి వారి జాతక స్వభావం చూసినట్టయితే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడతాయి. అవివాహితులకు కళ్యాణ యోగం ఉంది. మీరు చేసేటువంటి పని ఇబ్బంది లేకుండా ఉంటుంది. నూతన స్నేహాలు కలిసి వస్తాయి. పూర్తిగా ధనలాభము, వ్యాపార లాభము, ప్రయత్న సిద్ధి కలుగుతుంది. మీకు సూర్యానుగ్రహం కలగాలంటే తప్పకుండా మీరు దానిమ్మ పళ్ళని సూర్యునికి నైవేద్యంగా పెట్టడం వల్ల మీకు అనుకూలమైన వాతావరణం కలుగుతుంది. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే టీవీ, సాంకేతిక, సినీ పరిశ్రమల వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. వైద్యసేవ వృత్తి అయి ఏదైనా వైద్యుని సంప్రదించాల్సిన అవకాశం వస్తుంది. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతుంటాయి. కళారంగం వారికి కూడా సృజనాత్మకంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉండాలంటే మీరు ఏదైనా సూర్యుడికి సంబంధించినటువంటి ప్రతిమ తీసుకొని వచ్చి మీ ఇంట్లో ఆ ప్రతిమని మీ ఎదురుగా కనబడేట్టుగా పెడితే సూర్యానుగ్రహం వల్ల ఆరోగ్య పరిస్థితి మిగతా అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారి జాతక ప్రభావం చూస్తే 2 పంటలు సవ్యంగా పండుతుంటాయి. స్త్రీలకు ఆర్థిక స్వావలంబన ఏర్పడుతుంది. ఈ విషయంలో మీరు కొన్ని రంగాల్లో దూసుకుపోయేటువంటి వారికి అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో ఇబ్బంది రుద్రాభిషేకం చేసుకొని నవగ్రహ శాంతి చేయడం చాలా మటుకు శ్రేయస్కరం. తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారి జాతక ప్రభావం చూస్తే బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది. చదివినటువంటి విషయం జ్ఞప్తికి వచ్చుటకే కాకుండా మానసిక ఇబ్బంది కలుగుతుంది. టీవీ, సినీ కళాకారులకు సామాన్య ప్రోత్సాహం లభిస్తుంది. దాంపత్య జీవితం పూర్తిగా అనుకూలంగా ఉండి వివాహ యోగం కలిగేటువంటి సూచన మీలో ఎక్కువగా ఉంటుంది. ఈ మీనరాశి వారి జాతక ప్రభావం బాగుండాలనుకుంటే ఆదిత్య కవచంతో పాటు కేజీ పావు గోధుమలు దానం చేయడం చాలా శ్రేయస్కరం.
రథసప్తమి అంటే చాలా విశేషమైనటువంటిది. ఈరోజు ఎవరైతే సూర్య భగవానునికి పూజిస్తారో వారికి సూర్యుడిలో ఉన్నటువంటి తేజస్సు స్వభావం కలిగిస్తాడు. సూర్యుడికి ఇద్దరు కూడా అధిదేవత ప్రత్యధిదేవత అని ఇద్దరు దేవతలు ఉంటారు. అధిదేవత ప్రత్యధిదేవతలో ఇద్దరు కూడా సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఆ గ్రహాలే. అయితే ఆ గ్రహాల యొక్క ప్రతికూలతగా ఉండాలంటే సూర్యుడు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని తేజస్సుని ఇస్తుంటాడు. అంతేకాదు సూర్య కిరణం భూమిపైన పడడం వల్ల నీటిలో వేడి చల్లదనం అనేటువంటి తత్వాలు ఏర్పడుతుంటాయి. ఆ యొక్క చెట్ల మీద కూడా ఆ యొక్క చెట్ల వృక్షాలలో కూడా పిండి పదార్థము తయారై చెట్లు పచ్చగా మారేటువంటి అవకాశం కూడా వస్తుంది. అనారోగ్యం పాలు కాకుండా కూడా సూర్యరశ్మి కిరణాలు మనల్ని కాపాడుతుంటాయి. సూర్యుడిని మీరందరూ కూడా పూజించాలనుకుంటే తప్పకుండా ఆవు పిడకలని తీసుకువచ్చి ఆ ఆవు పిడకల లోపల కర్పూరముతో మాత్రమే ఆవు పిడకల్ని వెలిగించాలి. కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాడరాదు. కేవలం ఆ కర్పూరపు బిళ్ళలతోనే ఆ ఆవు పిడకలని అంటే మీ వాకిట్లో 9-30 వరకైనా కానీ ఉదయపూర్వకమే లేచి కల్లాకు జల్లి శుభ్రంగా చేసుకొని అక్కడ ముగ్గు వేసి ముగ్గు మధ్య భాగంలో ఈ యొక్క ఆవు పిడకల్ని పెట్టి ఆ ఆవు పిడకల పైన కర్పూరముతో ఆ యొక్క ఆవు పిడకల్ని వెలిగించి మధ్య భాగంలో ఏదైనా రావి చెంబు బియ్యాన్ని ముందుగా కడిగి అందులో వేసి ఆ రావి చెంబులో ఉన్నటువంటి ఆ నీటిని ఆ యొక్క బియ్యాన్ని సగం వరకు ఉంచి తదుపరి అందులో నెయ్యి వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని కూడా ఆ యొక్క సూర్యుడికి తర్పణం ఇచ్చేటట్టుగా పాలు పోసి పాయాసం వండి ఆ పాయాసాన్ని నైవేద్యాన్ని మీరు సూర్యుడికి పొంగు వచ్చేంత వరకుగా ఉంచి సూర్యుడికి నైవేద్యం చూపించాలి. తర్వాత మీ గృహదేవతలో ఉన్నటువంటి ఇంట్లో గృహదేవతకు కూడా నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా పెట్టినట్టయితే మీ అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమవుతుంటాయి. సత్వరమే ఆరోగ్య భంగమంతా కూడా తొలగిపోతుంది. సంవత్సర కాలమంతా పాటు కూడా ఈ యొక్క సూర్యుని అనుగ్రహం వల్ల శుభప్రాప్తి కలుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ ఆరోగ్యము బాగాలేనటువంటి వారు ఉన్నా కూడా జువ్వి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు భాగంలో ఆదివారం నాడు సాయంకాలం 4 నుండి 6 గంటల సమయంలో జువ్వి చెట్టు కింది భాగంలో కాస్తంత అంటే 500 గ్రామ్స్ సంబంధించినంటే 1 లీటర్ పాలకు సగంలో పాలను తీసుకువెళ్ళి ఆ చెట్టు మొదట్లో పాలను వేసి 9 రకాల ధాన్యాలను కూడా చెట్టు పక్కల చుట్టూ తిరుగుల చల్లినట్టే ఒక 3 ప్రదక్షిణలు చేస్తే ఆ సూర్యానుగ్రహం వల్ల కూడా వారికి ఆరోగ్య భంగం తొలగిపోయి మానసిక శారీరక రుగ్మతలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయి వారికి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ప్రతి ఒక్క పనికి తప్పకుండా అవసరం. అటువంటిదే కాకుండా పురుషుని యొక్క జీవిత భాగంలో కూడా గురుబలం లేనట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క సూర్యబలం వల్ల వివాహం చేస్తారు. ఆ సూర్యబలం 1, 3, 9, 1, 3, 6, 10, 11 ఈ స్థానాల్లో ఉంటే సూర్యానుగ్రహం వల్ల వివాహం చేస్తారు. వివాహం కానటువంటి వారు కూడా గోధుమలు ఇచ్చి బంగారం ఇచ్చి దానం చేస్తారు. కానీ అది సరికాదు. కేవలం వివాహ సమయానికి బలం ఉండాలంటే గురుబలం లేని పక్షంలో ప్రతి ఒక్క పురుషుడు కూడా 1, 3 ఈ యొక్క జాతకానికి 6, 10, 11 ఈ స్థానంలో ఉన్నటువంటి సమయంలో సూర్యగ్రహం మీ స్థానం నుండి ఉంటేనే మీకు వివాహానికి యోగ్యకరం. లేనటువంటి సమయంలో వివాహం అయినప్పటి నుండి మీకు ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఎక్కువగా పడి ఇబ్బంది కలిగే అవకాశాలు సూచిస్తాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీ వాకిట్లో ఆవు పిడకలతో సూర్యుడికి సంబంధించినటువంటి పాయాసాన్ని వండి సూర్యుడికి తర్పణం చేయండి. మీరు కూడా ఆ యొక్క ప్రసాదాన్ని భగవంతుడి దగ్గర పెట్టి 10 మందికి పెట్టి ఆ ప్రసాదాన్ని భుజించండి. ఆ రథసప్తమి సందర్భంగా సూర్యానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. రాత్రి పడుకునే ముందు కూడా రావి చెంబులో నీరు పెట్టుకొని పొద్దున్నే లేచి ఆ యొక్క నీటిని తాగినట్టయితే మీ శరీరంలో ఉన్నటువంటి కిడ్నీ, మూత్రపిండ సంబంధించినటువంటి వ్యాధులు రావు. ఇంట్లో వాస్తుపరంగా బాగుండాలనుకుంటే తప్పకుండా కూడా మీ యొక్క ముఖం సూర్య భాగంలో ఉంచి మీరు మలమూత్రాది విసర్జన చేయకూడదు. మీ ఇంట్లో పెట్టుకునేటువంటి అంటే మూత్ర విసర్జన మల విసర్జన చేసేటువంటి బేషన్ కూడా తూర్పు వైపులో ఉండకూడదు.
ఉత్తర దక్షిణ భాగంలో ఉంటే చాలా బాగుంటుంది. ఇంటికి మీ ప్రహరీ గోడని ఆనుకొని తెల్ల జిల్లేడు వృక్షం పెట్టుకున్నట్టయితే కూడా సూర్యానుగ్రహం వల్ల కూడా ఆ యొక్క కిరణాలు జిల్లేడు చెట్టు పైన పడి మీ గృహం పైన పడి మీ ఇంట్లో సూర్యానుగ్రహం కలిగి ఆరోగ్య భంగం లేనటువంటిది చేస్తుంది. ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా సూర్యుడికి ప్రీతికరంగా ఉన్నటువంటి పాయాసాన్ని ఈరోజు నైవేద్యంగా పెట్టి మీరు భుజించి సర్వదా శుభప్రాప్తి కలగండి. ఈరోజు కార్యక్రమం ముగిస్తున్నాం. రేపటి భీష్మ అష్టమి గురించి విషయం తెలుసుకుందాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. తథాస్తు.